హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామనంటే సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళొచ్చు, అలాగే మన కామన్గా అడుగుతున్న ఇంపార్టెంట్ కామెంట్స్ నేను కొన్ని పిక్ చేశాను, వాటికి కూడా రిప్లై ఇస్తాను. సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళొచ్చు, ఒకవేళ 16th రోజు వాడు ఇన్కమ్ అప్డేషన్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలి, మళ్ళీ ఈ సెకండ్ ఫేజ్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుందా, ఫీజు రిఫండ్ ఎలా జరుగుతుంది, ఇలా అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత కాలేజ్ స్టార్టింగ్ డేట్స్ కూడా. అండ్ మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సో మీ సపోర్టే నాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్ లా ఉంటుంది. సో మన అఫీషియల్ గా ఈ టీజీఐసెట్ వెబ్సైట్ లో చూసుకుంటే మనకి ఇంకా సెకండ్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, అంటే సెకండ్ వెరిఫికేషన్ కోసం ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఉన్నాయి. సో మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ కు ఎవరెవరు వెళ్ళొచ్చు అని మనం చూసుకుంటే ఇక్కడ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఈ రోజుతో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది ఈ రోజు నైట్ తో మనకు క్లోజ్ అవుతుంది. అంటే 14th రోజు నుంచి స్టార్ట్ అయ్యి 17th రోజు వరకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్, అంటే మీకు ఫస్ట్ ఫేజ్ లో ఎలాట్ అయినా కాలేజ్ కి సంబంధించిన ట్యూషన్ ఫీజు కట్టడం కానీ, దానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం కానీ, అడ్మిషన్ నెంబర్ రావడం కానీ, ఇలాంటివన్నీ ఈ రోజు నైట్ తో క్లోజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ రోజు మిస్ అయితే మాత్రం ఫీజు పే చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీకు అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఆ సీట్ అనేది మీకు ఉన్నది. ఇంకా తర్వాత ఇది అయిపోయినాక దీని గురించి, అంటే మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా, ఒకవేళ వెళ్తే సీట్ క్యాన్సిల్ అవుతుందా, ఫీజు రియంబర్స్మెంట్ ఎలా జరుగుతుంది అని దీని గురించి మనం కామెంట్స్ లో మాట్లాడుకుందాం. తర్వాత ఫైనల్ ఫేజ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఎవరైతే మనకు ఫస్ట్ ఫేజ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి స్లాట్ బుక్ చేసుకోకుండా వెళ్ళలేదో, అంటే ఐసెట్ క్వాలిఫై కానీ స్లాట్ బుక్ చేసుకోకుండా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ కాని వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు స్లాట్ బుక్ చేసుకోవాలి, ఎవరైతే అంటే ఎవరు ఫీ పేమెంట్ చేయాలి, ఎవరు స్లాట్ బుక్ చేసుకోవాలి అని అంటే ఎవరైతే నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు మాత్రమే స్లాట్ బుక్ చేయడం కానీ, ఫీ పేమెంట్ చేయడం కానీ, డేట్ అండ్ టైమ్ స్లాట్ బుక్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో మనకి ఎవరైతే ఫీ పేమెంట్ ఫస్ట్ ఫేజ్ లో చేసేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి జస్ట్ డాక్యుమెంట్స్ అప్డేట్, ఓన్లీ క్యాస్ట్ లేకపోతే ఆర్ఓసి ఫామ్ లో ఇన్కమ్ అప్డేషన్, ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇలాంటివి ఉన్న వాళ్ళు స్లాట్ బుక్ చేయడం, మళ్ళీ ఫీ పేమెంట్ చేయడం అనేది ఉండదు. డైరెక్ట్ మనకు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ చూసుకొని అక్కడికి వెళ్ళిపోవడమే. తర్వాత అది ఎప్పుడు 20th రోజు మనకు ఈ స్లాట్ బుకింగ్ ప్రాసెస్, పేమెంట్ ఆఫ్ ఫీ అనేది మనకు 20th రోజు ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ ఫర్ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, అంటే బుక్ చేసుకున్న స్లాట్, అలాగే ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకు 21st రోజు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ రోజు మీరు ఎంత మందికి అయితే ఇన్కమ్ ఉంది, ఫస్ట్ ఫేజ్ లో ఇన్కమ్ లేక మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది చాలా మందికి రాలేదు, అలాగే నిన్న జరిగిన 16th రోజు జరిగిన ఇన్కమ్ అప్డేషన్ కూడా 1 డే ఉంది కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయారు. సో ఈ రోజు మీరు అసలు ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎందుకనంటే ఈ రోజు వెళ్ళి మీ ఇన్కమ్ అనేది అప్డేషన్ చేయించుకుంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని వస్తుంది. సో మీరు ఇప్పుడు ట్యూషన్ ఫీజు, ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేక ఫుల్ ట్యూషన్ ఫీజ్ అనేది మీరు పే చేశారు కాబట్టి, సో మీకు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని వస్తే ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది మీకు జరుగుతుంది. నేను మొత్తం వినండి, మీకు ఎందుకంటే డౌట్స్, మీ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది అని మీకు పూర్తిగా వింటనే మీకు ఒక ఓవర్ వ్యూ అనేది ఆ టాపిక్ మీద వస్తుంది. ఓన్లీ మీ డౌటే క్లారిఫై చేసుకుంటే మీకు టాపిక్ మీద ఓవర్ వ్యూ అనేది రాదు. సో మళ్ళీ మీకు ఇంకొక డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఆ డౌట్ ఎక్కడ ఉందని వెతుక్కోవాల్సి వస్తుంది వీడియోలో. సో అందుకే వీడియో ఒక 10 minutes 20 minutes ఎక్కువ ఉన్నా కూడా కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ ఎక్కువ పెట్టుకుని అయినా కూడా పూర్తిగా వినండి. సో మీకు ఓవర్ వ్యూ అనేది టాపిక్ మీద వచ్చి మీకు మళ్ళీ డౌట్స్ రాకుండా ఉంటాయి. తర్వాత 21st రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మీకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అనేది జస్ట్ 2 days, 21st రోజు అండ్ 22nd రోజు, ఈ 2 రోజులు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, తర్వాత 22nd రోజు ఆ లిస్ట్ అనేది మీరు ఏమైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో అది లిస్ట్ అనేది సేవ్ చేసి వ్యూ అండ్ ప్రింట్ చేసి మీరు సేవ్ చేసుకోండి మీ దగ్గర. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే మీకు ఇప్పుడు సీట్ అలాట్మెంట్స్ అనేది 25th ఆర్ అంతకన్నా ముందు రోజు జరుగుతుంది. మళ్ళీ తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, మీరు పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వెబ్సైట్ లోనే చేయాలి. అది ఎప్పుడు 25th నుంచి 27th వరకు. ఇప్పుడు కొంతమంది జాయినింగ్ రిపోర్ట్ అని మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చిన అంటే మీకు ఎలాంటి కాలేజెస్ కి కాల్ చేస్తున్నారు. సో అలా చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజ్కి వచ్చేయండి, లేకుంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి మీ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో మీకు సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సెకండ్ ఫేజ్ అనేది మీకంటే కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు అని అంటే వీళ్ళు ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అని ఇప్పుడు స్పెసిఫిక్ ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు, 25th and 28th. మీరు ఎలాట్ అయిన కాలేజెస్ కి కాల్ చేయకండి.
చేసి మాకు ఇట్లా సీట్ వచ్చిందని చెప్పకండి. వాళ్ళు మీ సర్టిఫికేట్స్ తీసుకొని రండి, లేకుంటే మీకు సీట్ క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు. సో జాయినింగ్ రిపోర్ట్ వేరు, సెల్ఫ్ రిపోర్టింగ్ వేరు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్ లో చేసేది. సో జాయినింగ్ అనేది మీరు అలాట్మెంట్ ఆర్డర్, ఈ అడ్మిషన్ నెంబర్ తీసుకొని కాలేజ్లో జాయిన్ అయ్యేది. అప్పుడు మీ టీసీ ఉన్ని జిరాక్స్ కాపీస్ ఆఫ్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. ఎక్కడ కూడా ఏ కాలేజ్ లో కూడా, ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో కూడా మీ ఒరిజినల్స్ అడిగితే ఇవ్వకండి. మీకు సీట్ క్యాన్సిల్ చేస్తాం అది ఇది అని చెప్తారు, కానీ ఎక్కడ కూడా ఒరిజినల్స్ అనేవి మీ ఇవ్వకండి. ఎందుకంటే మీకు తర్వాత మధ్యలో మీకు ఏదైనా మంచి జాబ్ వచ్చి వెళ్దాం అనుకున్నా, లేకపోతే వేరే ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చి, లేకపోతే ఇలా మీకు సిచ్యువేషన్ తగ్గట్టు మీరు వెళ్దాం అనుకుంటే వెళ్ళలేరు. వాళ్ళు డబ్బులు మొత్తం ఫీ పేమెంట్ చేస్తేనే మీకు సర్టిఫికేట్స్ అనేవి ఇస్తా అంటారు. సో ఎక్కడ కూడా మీ ఒరిజినల్స్ ఇవ్వకండి. వాళ్ళు మీకు లేకుంటే సీట్ క్యాన్సిల్ చేస్తామని అంటే వాళ్ళకి చెప్పండి, ఇలా ఒరిజినల్స్ ఎక్కడ కూడా ఇవ్వద్దు అని మాకు చెప్పారు. సో మేము కంప్లైంట్ చేస్తామని చెప్పండి. తర్వాత మనకు సెకండ్ ఫేజ్ కి ఎవరు వెళ్ళాలి, అలాగే సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ కు మనం ఫస్ట్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది మనం నెక్స్ట్ చూద్దాం, ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయిపోయినాక. సో మీరు ఆ కాలేజ్ లో జాయినింగ్ అనేది 25th నుంచి 28th వరకు మాత్రమే, అప్పుడే వెళ్ళండి. అదేంది, సెకండ్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అయినాకనే మనకు 28th వరకు, అంటే ఇప్పుడు ఇక్కడ 25th నుంచి 27th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మనకు 25th నుంచి 28th వరకు ఏదో ఒక రోజు మనం కాలేజ్ వెళ్ళి మన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత స్పాట్ అడ్మిషన్ కి ఆ సీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత మనం ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్, మనం ఇక్కడ సెకండ్ ఫేజ్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసుకుందాం ఒకసారి. స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇది కాదు. సో మనం ఇంకోసారి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చూద్దాము. సో ఆల్ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. మీరు ఒక టీసీ తప్ప మీరు అన్ని కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే పెండింగ్ అని పడుతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉండదు. సో మీకు ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, మెమో కానీ, బోనఫైడ్ కానీ అన్ని కూడా ఒరిజినల్సే. ఇప్పుడు ఈ 2 రోజుల్లోనే మీరు అన్ని అడ్జస్ట్ చేసుకొని అవన్నీ ఒరిజినల్స్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వడం అనేది మీరు చేస్తే మీకు పెండింగ్ రాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి టీజీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డు, సెకండ్ వచ్చేసి హాల్ టికెట్, థర్డ్ వచ్చేసి ఆధార్ కార్డు, ఫోర్త్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మెమో, ఫిఫ్త్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో, సిక్స్త్ వచ్చేసి డిగ్రీ మెమో ఆర్ ఇంకొకటి పీసీ అండ్ సిఎంఎం అనేది ఉండాలి. ఒకవేళ మీకు ఓడి రాకపోతే మళ్ళీ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ అంటారు, బోనఫైడ్స్, అవి తప్పకుండా ఉండాలి. ఒరిజినల్స్ జిరాక్స్లు తీసుకెళ్తే వాళ్ళు పెండింగ్ అని పెడతారు. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఇది లేకపోయినా కూడా ఏం కాదు. అంటే టీసీ మనకు కొంతమందికి ఇయర్ పాస్వర్డ్ అయిన వాళ్ళకి టీసీ రాలేదు కదా, అంటే వాళ్ళకు కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్స్ ఉండి టీసీస్ అనేది ఇవ్వట్లేదు. సో అది మాత్రం జిరాక్స్ తీసుకెళ్ళండి, అది కూడా డిగ్రీ టీసీ మాత్రమే. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బిఫోర్ 01/01/2024, దీనికి తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్స్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో అది తీసుకొని వెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, కొంతమంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కి ప్రీవియస్ టైం నేను కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 10% రిజర్వేషన్ కోసం, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం. సో ఇలా ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత మనం ఇక్కడ ఫైనల్ ఫేజ్ కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ వీళ్ళు డీటెయిల్ గా మెన్షన్ చేశారు. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వింటేనే ఇది అర్థమవుతుంది. సో ఫైనల్ ఫేజ్, ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్ ఇఫ్ దే హ్యావ్ నాట్ అటెండెడ్ ఎర్లియర్ అండ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎవరు అటెండ్ కావాలి, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ కాలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, వాళ్ళు ఫైనల్ ఫేజ్ కి అటెండ్ కావచ్చు. తర్వాత candidates who have participated in first phase counseling and can exercise option using their old password login ID for the leftover seats now available and consequent vacancies that may rise in the process of allotment as per the schedule mentioned above, and it advised to exercise options for interested colleges only assuming that vacancies are available in the course and their choice. So ఇక్కడ వీళ్ళు క్లియర్ గా చెప్తుంది ఏంటి అని అంటే, ఫస్ట్ ఫేజ్ లో కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు యూజింగ్ దేర్ ఓల్డ్ పాస్వర్డ్ ఓన్లీ, యూజింగ్ దేర్ ఓల్డ్ లాగిన్ ఐడి ఓన్లీ. కొంతమంది మెన్షన్ చేశారు మళ్ళీ కొత్త లాగిన్ ఐడి వస్తుంది కదా అని, అలా ఏముండదు. మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ కోసం మీకు లాగిన్ ఐడి వస్తే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మీకు అన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ లో ఉంటే మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ కాలేజ్ కి సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళు చెప్తున్నారు ఏంది, లెఫ్ట్ ఓవర్ సీట్స్ కు మాత్రమే. అలాగే మళ్ళీ మీరు కొంతమంది సీట్స్ క్యాన్సిల్ చేసుకుంటే, అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆ సీట్స్ కూడా మీరు రైజ్ అని చెప్తున్నారు, పెరగచ్చు అని. సో లెఫ్ట్ ఓవర్ సీట్స్ కి అండ్ మీరు రైజ్ ఫర్ సీట్స్ అంటే పెరిగే సీట్స్ కి మాత్రమే మీరు అవి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ మీరు ర్యాంక్ కు తగ్గట్టు కాలేజెస్ అనేవి పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్ లో
మీకు ఒక కాలేజ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు సపోజ్ ఒక మంచి ఎక్స్ కాలేజ్ వచ్చింది, దానికన్నా బెటర్ కాలేజెస్ పెట్టండి తప్ప ఏది పడితే అది పెట్టకండి. ఎందుకంటే మీకు కాలేజ్ అనేది మీకు అంటే దీనికన్నా వచ్చిన కాలేజ్ కన్నా ఇంకొంచెం మీకు నచ్చని కాలేజ్ వచ్చింది అనుకోండి, సో దాంట్లో ఆటోమేటిక్ గా మీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి మీరు కట్టిన ఫీజు అనేది సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా, ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయితే మీరు ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా మీకు ఆ సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీకు ఏ కాలేజ్ రాలేదు అని అంటే రీఅలాటెడ్ ఇన్ దట్ కాలేజ్ అని మీకు వస్తుంది. అంతేగాని మీరు ర్యాంక్ కు తగ్గట్టు బెటర్ కాలేజెస్ పెట్టుకోండి తప్ప ఇంకా దానికన్నా తక్కువ కాలేజ్ మాత్రం అసలు పెట్టుకోకండి. తర్వాత హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ క్యాండిడేట్స్, అంటే ఎవరు ఫైనల్ ఫేజ్ కి ఎక్సర్సైజ్ అంటే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఎవరైతే క్యాండిడేట్స్ సీట్ వచ్చింది కానీ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ఇష్టం లేదు, అంటే మీరు ఏం ఫీ పే చేయలేదు అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయలేదు అని. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ ఎ సీట్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి మీరు సీట్ అనేది రాకుండా కొంతమందికి ఉంది, మన కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారు చాలా మంది మాకు సీట్ రాలేదు ఎలాంటి రాలేదని, వాళ్ళు కూడా సీట్ ఫైనల్ ఫేజ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. యూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ది ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దర్ సర్టిఫికేట్స్, అంటే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు ఫస్ట్ ఫేజ్ లో కానీ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ ఉన్నాయి వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మందికి సీట్ అలాట్ అయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశారు, ఫీ పేమెంట్ కూడా చేశారు. సో మీరు ఇంకా బెటర్ కాలేజెస్ పెట్టుకోండి తప్ప మీరు ఇంకొంచెం చిన్న కాలేజెస్ పెట్టుకుంటే మీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ అలాట్ అయ్యి మీకు ఆటోమేటిక్ గా ఆ ఫీజు అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఒకవేళ ఫీజు అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటే మీరు ఇంకొంచెం కట్టాల్సి ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ లో చూపించినంత, ఒకవేళ తక్కువ ఉంటే మీకు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళు చెప్పారు కొంతమంది 100% జరుగుతుంది అని అంటే లైక్ 100% జరుగుతుంది అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం తప్ప అంటే 100% జరుగుతుంది అని అంటే నేను కూడా చెప్పలేను. సో తర్వాత వీళ్ళు కాకుండా ఇంకేమన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్, అంటే నేను ఫస్ట్ ఫేజ్ లో ఆప్షన్స్ పెట్టినా కానీ మళ్ళీ పెట్టడం అవసరం అంటే తప్పకుండా పెట్టాలి, ఫస్ట్ ఫేజ్ లో పెట్టిన ఆప్షన్స్ అనేది క్లియర్ అయిపోతాయి. సో మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ లో ఫ్రెష్ గా ఆప్షన్స్ పెట్టాల్సిందే. క్యాండిడేట్స్ హూ హావ్ సాటిస్ఫైడ్ విత్ దర్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ పేడ్ ద ట్యూషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ ద వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. అంటే మీరు మీ కాలేజ్ తో సాటిస్ఫై ఉండి కాలేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ పెట్టకండి అని వీళ్ళు చెప్తున్నారు. సో మీరు డైరెక్ట్ గా 25th నుంచి 28th మధ్యలో మీ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ కాలేజ్ కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి 2 sets ఆఫ్ జిరాక్స్ అనేది ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు సీట్ అనేది క్యాన్సిల్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ candidate shall note that if exercise options now and a seat is allotted as the options, the vacant seat will be allotted for, అంటే ఎవరైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళ సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్ సెకండ్ ఫేజ్ లో అలాట్ అయిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ఫేజ్ అనేది మనకు 25th బిఫోరే మనకు సీట్స్ అనేవి అలాట్ అయిపోతాయి అని చెప్తున్నారు వీళ్ళు. సో ఫర్ డౌన్లోడింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఎంటర్ ROC నెంబర్ ఫామ్, అంటే ఇప్పుడు నేను నాకు ఒకరు నైట్ 1 కి ఇన్స్టాలో మెసేజ్ చేశారు, కాల్ కూడా చేశారు, వాళ్ళు మార్నింగ్ నుంచి అంటే వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన కాంచెల్లి వాళ్ళు ఎంత ట్రై చేసినా లాగిన్ కాలేదంట. నేను లాగిన్ ఐడి అడిగితే తను పాస్వర్డ్ పంపుతుంది ఇదే నాకు వచ్చింది అని. సో మీకు లాగిన్ ఐడి వేరు, ప్రొవిజనల్ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు, హాల్ టికెట్ నెంబర్ వేరు, పాస్వర్డ్ వేరు. సో ఇవన్నీ మీరు క్లియర్ గా చూసుకొని ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అనేది జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయకండి, ఒకసారి మంచిగా ట్రై చేయండి, అన్ని ట్యాబ్స్ అన్ని బ్రౌజర్ క్లోజ్ చేసి. తర్వాత మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేమెంట్, అంటే మీకు వచ్చిన అలాట్ అయిన సీట్ కి మీరు అలాట్మెంట్ ఆర్డర్ లో ఉన్న ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ప్రిస్క్రైబ్ టైమ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టెడ్ ద అలాటెడ్ కాల్, అదర్వైజ్ యువర్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్ అవుట్. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో 25th నుంచి 28th మధ్యలో ఆ కాలేజ్ లో రిపోర్ట్ కూడా చేయాలి, అదర్వైజ్ మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. So candidates are advised to make tuition fee payment from their own bank accounts. In case of refunds, if any, the amount will be remitted back through online into the same bank account from which the payment was made. So ikkada meer clarity ikkada will chepparu endante the amount will be remitted back through online into the same bank account from which the payments were made. Ippudu meeku oka clarity రావాలి, ఏంటి మీకు వచ్చిన మీరు కట్టిన ట్యూషన్ ఫీజు ఎలా రియంబర్స్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంది, రీమెటెడ్ బ్యాంక్ త్రో ఆన్లైన్ టు ద సేమ్ బ్యాంక్ అకౌంట్. మీరు ఎలా అయితే పేమెంట్ చేశారో, ఏ అకౌంట్ తో పేమెంట్ చేశారో, ఏ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ తో పే చేశారో దానికే రిటర్న్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇది మీకు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకున్నా లేకపోతే ఫీజు అనేది సెకండ్ వచ్చిన సీట్ లో మీరు కట్టిన ఫీజు ఎక్కువ ఉంటే సో ఇలా మీకే మీ ఒరిజినల్ పేమెంట్ త్రూనే మీకు పేమెంట్ అనేది రిఫండ్ అవుతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి.
సో ఇన్ candidates login after self reporting through online system the admission number will be generated. ఇప్పుడు అడ్మిషన్ నెంబర్ అనేది జనరేట్ అయినాక దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని అలర్టెడ్ కాలేజ్ కి 25th నుంచి 28th మధ్యలో మీరు వెళ్ళాలి. తర్వాత ఇట్స్ క్యాండిడేట్స్ డస్ నాట్ పే ది ప్రిస్క్రైబ్ ట్యూషన్ ఫీ విత్ షెడ్యూల్. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే ట్యూషన్ ఫీజు కొంచెం కొంచెం కట్టచ్చా అంటే లేదు, మొత్తం కడితేనే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆటోమేటిక్ గా అది డిడక్ట్ అవుతుంది తప్ప మీరు అక్కడ మాన్యువల్ గా అమౌంట్ అనేది ఏం ఎంటర్ చేయడానికి ఉండదు. సో స్పాట్ అడ్మిషన్స్ అనేవి మనకు 27th రోజు జరుగుతాయి. సో ఇది వీళ్ళు ఇచ్చిన డీటెయిల్ నోటిఫికేషన్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలి, ఎవరు సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళకూడదు, అలాగే మీరు పే చేసిన ఫీ అనేది ఎలా రియంబర్స్ అవుతుంది, ఇలా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ ఫేజ్ కోసం ఎవరు వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళకూడదు, క్యాన్సిల్ సీట్ ఏమైతుంది, క్యాన్సిల్ అవుతుందా కాదా, తర్వాత మీకు రియంబర్స్మెంట్ ఎలా జరుగుతుంది అనేది నేను ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం